రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదంటారు. మరి నాయకులకు అధిష్టానానికి మధ్య ఉండాల్సిన మానవతా సంబంధాలు ఎలాంటివి? భోగాపురం వేదికగా సీఎం చంద్రబాబు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను ఆత్మీయంగా పలకరించడం వెనుక అసలు మర్మం ఏంటి? పవన్ కోసం సీటు త్యాగం చేసి పార్టీ పదవి కోల్పోయిన వర్మ ఎందుకు మౌనంగా సర్దుకుపోయారు? కూటమి ధర్మాన్ని కాపాడుకుంటూనే విశ్వసనీయ నేతను చంద్రబాబు ఎలా దగ్గర చేసుకుంటున్నారు? అసలు ఈ సమావేశం ఇస్తున్న పొలిటికల్ సిగ్నల్స్ ఏంటి? రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ నాయకులకు అధిష్టానానికి మధ్య ఉండే మానవతా సంబంధాలే పార్టీని చిరకాలం నిలబెడతాయి. ఈ విషయంలో అధికార టీడీపీకి ప్రత్యేకమైన చరిత్ర ఉందని రాజకీయ పండితులు చెబుతున్నారు. పార్టీ నేతల పనితీరుతో పాటు వ్యక్తిగత క్రమశిక్షణను అనుక్షణం పర్యవేక్షించడం టీడీపీది ప్రత్యేకమంటున్నారు. ఈ విషయంలో కార్యకర్త నుంచి అధినేత వరకు ఎవరైనా ఒకటే అంటున్నారు. ఇదే సమయంలో నాయకులతో వ్యక్తిగత అనుబంధంపై కూడా పార్టీ పెద్దలు ఎక్కువ ఫోకస్ చేస్తుంటారని అంటున్నారు. దీంతో టీడీపీలో ప్రతి నేత కూడా పార్టీ తన సొంత ఆస్తిగా భావిస్తారని చెబుతున్నారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ఎదురైన మాజీ ఎమ్మెల్యే వర్మను సీఎం చంద్రబాబు ఆత్మీయంగా పలకరించారని చెబుతున్నారు. అంతేకాకుండా ఇద్దరూ కలిసి నవ్వుతూ ఫోటోలకు ఫోజిచ్చారు. పార్టీకి చెందిన నేతలతో అధినేత ఇలా ఫోటోలు దిగడం సాధారణం. అయినప్పటికీ మాజీ ఎమ్మెల్యే వర్మ విషయంలో మాత్రం చాలా ప్రత్యేకంగానే చూడాలని పరిశీలకులు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసం తన ఎమ్మెల్యే టికెట్ను త్యాగం చేసిన వర్మ 2 ఏళ్లుగా నామినేటెడ్ పదవి కోసం ఎదురు చూస్తున్నారు. రెండు 2019 ఎన్నికల తర్వాత పిఠాపురంలో టీడీపీని కాపాడుకోవడానికి వర్మ తీవ్రంగా కష్టపడ్డారు. చాలా వరకు డబ్బు కూడా ఖర్చు పెట్టారు. ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటే మాజీ ఎమ్మెల్యే వర్మ తన సీట్ను త్యాగం చేశారు. ఈ సమయంలో ఆయనకు నామినేటెడ్ పదవి ఇస్తామని అధిష్టానంతో పాటు జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కూడా హామీ ఇచ్చారు. ఇక ఎన్నికల్లో పవన్ గెలిచిన తర్వాత సీన్ మారిపోయింది. ఎన్నికల ముగిసి 2 ఏళ్లు అవుతుండగా పిఠాపురంలో జనసేన టీడీపీ సంబంధాలు దెబ్బతిన్నాయనంటున్నారు. ఇరు పార్టీల నేతలు ఎవరికి వారు మనుగడ కోసం సొంతంగా పనిచేయడంతో కూటమి ఐక్యతపై అనేక అనుమానాలు తలెత్తాయి. అయితే ఈ పరిస్థితిపై ఆందోళన చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మను పార్టీ పదవి నుంచి తప్పించింది. సహజంగా ఇటువంటి పరిస్థితి ఎదురైతే ఏ నేత అయినా అవమానకరంగా భావిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే వర్మ మాత్రం తనను పక్కన పెట్టిన అధిష్టానం చర్యతో బాధపడినప్పటికీ అది తమ పార్టీ అంతర్గత విషయంగా సర్దుకుపోయారు. దీంతోనే అధిష్టానం కూడా ఆయన విషయంలో తీవ్ర తర్జన భర్జనకు గురవుతోందని అంటున్నారు. ఇందుకే మాజీ ఎమ్మెల్యే వర్మ విషయంలో సీఎం చంద్రబాబు కూడా సానుకూలంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి చాలా మంది నేతలు వచ్చినప్పటికీ మాజీ ఎమ్మెల్యే వర్మను మాత్రం ప్రత్యేకంగా పలకరించి తన ఆత్మీయతను సీఎం ప్రదర్శించారని చెబుతున్నారు. ఈ చర్య వర్మ ఒక్కరికే కాకుండా తెలుగుదేశం పార్టీలో మానవ విలువలకిచ్చే గౌరవంగా చెబుతున్నారు. కూటమి పటిష్టంగా ఉన్న ఈ దిశలో ఉప ముఖ్యమంత్రితో రాజకీయ బంధం కోరుకుంటూనే వర్మను దూరం చేసుకోకుండా సీఎం చంద్రబాబు ప్రదర్శిస్తున్న రాజకీయ వ్యక్తిగత అనుబంధాలు హాట్ టాపిక్ అవుతున్నాయని అంటున్నారు.